తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అర్ధరాత్రి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 64.93% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అంచనా వేశారు. ఖచ్చితమైన పోలింగ్ శాతంపై ఇవాళ స్పష్టత వస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల వానలతో వాతావరణం చల్లబడ్డంతో ఉదయం వడివడిగా ప్రారంభమైన పోలింగ్ స్థిరంగా కొనసాగింది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల మేరకు 64.93% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో 72.96%, పెద్దపల్లిలో 67.88%, కరీంనగర్లో 72.33%, నిజామాబాద్లో 71.50%, జహీరాబాద్ 74.54%, మెదక్లో 74.38%, మల్కాజ్గిరిలో 50.12% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో అత్యల్పంగా 46.08% మాత్రమే పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 55.45%, మహబూబ్ నగర్లో 71.54%, నాగర్ కర్నూల్లో 68.86%, నల్గొండలో 73.78%, భువనగిరిలో 76.47%, వరంగల్లో 68.29%, మహబూబాబాద్ 70.68%, ఖమ్మంలో 75.19% పోలింగ్ నమోదైంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69% పోలింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఎన్నికల అధికారులు. ఇక ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో 2వ అంచె, స్థానిక పోలీసులతో 3వ అంచె బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు.